హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు 360 ట్రెండింగ్ టుడే. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు దంచి కొడుతున్నాయి. ఏపీలోని విజయవాడలో డ్రైనేజీలు పొంగిపొర్లి రోడ్లను ముంచెత్తాయి. పలు జిల్లాల్లో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. మరోవైపు తెలంగాణలో హైదరాబాద్, వరంగల్ సహా పలు ప్రాంతాల్లో భారీ వర్షాలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కామారెడ్డి, ఖమ్మం, గద్వాల తదితర జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా వాన పడుతుంది. ఇవాళ రేపు అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని ఇప్పటికే ఐఎండీ హెచ్చరించింది. ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని సీఎం చంద్రబాబు సూచించారు. వరద ప్రవాహాలను అంచనా వేసి ఎప్పటికప్పుడు ప్రజలకు సమాచారం ఇవ్వాలని వర్షాలపై సమీక్షలో ఆదేశించారు. ప్రకాశం బ్యారేజ్ కు 5 లక్షల క్యూసెక్కుల వరద వచ్చే అవకాశం ఉండటంతో కృష్ణానది పరివాహక ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు. అలాగే కాలువలు, చెరువులకు గండ్లు పడకుండా గట్లు పటిష్టపరచాలని ఆయన అన్నారు. తెలంగాణలో భారీ వర్షాల నేపథ్యంలో సాయం కోసం కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు ఫోన్ చేసినట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. రాష్ట్రానికి ఎన్డీఆర్ఎఫ్ బృందాలను పంపాలని ఆయన కోరారు. ఇప్పటికే వాటిని రాష్ట్ర ప్రభుత్వానికి అందుబాటులో ఉంచామని అమిత్ షా చెప్పారు. అవసరమైతే అదనపు బృందాలను పంపిస్తామని అన్నారని కిషన్ రెడ్డి వివరించారు. వరద ప్రాంతాల్లో సహాయక కార్యక్రమాల్లో పాల్గొనాలని బీజేపీ కార్యకర్తలకు విజ్ఞప్తి చేశారు. 2 కేంద్రాల్లో రీపోలింగ్ అంటూ ఎన్నికల కమిషన్ కంటి తుడుపు చర్య తీసుకుందని వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి విమర్శించారు. తాము 15 చోట్ల కోరితే 2 చోట్ల పోలింగ్ చేపట్టారని దీన్ని బహిష్కరిస్తున్నామని ఆయన అన్నారు. కోర్టుకి ఏదో కారణం చెప్పడానికి రీపోలింగ్ చేపట్టింది. ఓటర్ స్లిప్పులు లాక్కొని దొంగ ఓట్లు వేశారు. ఇలాంటి ఎన్నిక ఎక్కడా జరిగి ఉండదు. పులివెందులలో బాబు కొత్త సంస్కృతి తీసుకొచ్చారని ఫైర్ అయ్యారు. ఏపీలో ప్రజాస్వామ్యం కనిపించడం లేదని మాజీ సీఎం వైఎస్ జగన్ రెడ్డి ఆరోపించారు. పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికలే ఇందుకు నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. తాడేపల్లిలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఉప ఎన్నికల్లో పోలీసుల సాయంతో టీడీపీ నేతలు రిగ్గింగ్ చేశారు. పోలీసులే ఏజెంట్ల ఫామ్లు చించేశారు. బూత్ లో వైసీపీ ఏజెంట్లను లేకుండా చేశారు. ఇంత అన్యాయమైన ఎన్నికలు నేనెప్పుడు చూడలేదు అని ఆయన ఫైర్ అయ్యారు. ఏపీ రాజధాని అమరావతిలో బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రికి టీడీపీ ఎమ్మెల్యే, సినీ నటుడు బాలకృష్ణ శంకుస్థాపన చేశారు. తుళ్లూరు సమీపంలో ఆసుపత్రి పనులు ప్రారంభించారు. ఇవాళ మంచి రోజు, వాతావరణం కూడా సహకరించింది. మంచి కార్యక్రమానికి ఎలాంటి అడ్డంకులు ఉండవనడానికి ఇదే నిదర్శనమని బాలకృష్ణ వ్యాఖ్యానించారు. లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయి రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న వైసీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని విజయవాడ ఏసీపీ కోర్టుకు తరలించారు. ఈ కేసులో రిమాండ్ ముగియడంతో కోర్టు విచారణ ప్రారంభించింది. కాగా గత నెల 20 నుంచి మిథున్ రెడ్డి రాజమండ్రి జైల్లోనే ఉన్న సంగతి తెలిసిందే. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రభుత్వం సిద్ధమవుతుంది. పార్టీ పరంగా బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వడంపై ఈ నెల 18న కేబినెట్ భేటీలో చర్చించి సీఎం ప్రకటించే అవకాశం కనిపిస్తుంది. రేపు పంచాయతీ అధికారులతో ఆయన సమీక్షించనున్నారు. అటు ఎన్నికల నిర్వహణకు గుజరాత్ నుంచి 37,530 బ్యాలెట్ బాక్సులు హైదరాబాద్ కు వచ్చేశాయి. వాటిని ఈ రోజు లేదా రేపు జిల్లాల వారీగా పంపిణీ చేయనున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషన్ అధికారులు వెల్లడించారు. రాష్ట్రంపై కేంద్రం వివక్ష చూపుతుందని మంత్రి శ్రీధర్ బాబు ఆరోపించారు. సెమీ కండక్టర్ మిషన్ కోసం అన్ని అనుమతులు ఇచ్చినా తమకు కేటాయించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సెమీ కండక్టర్ కోసం ప్రైమ్ లొకేషన్ లో 10 ఎకరాల స్థలం కేటాయించాం. ఏపీ 1 ఎకరా కూడా కేటాయించుకున్నా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇలాంటి విధానాలు రాష్ట్ర అభివృద్ధికి ఆటంకం. దీనిని ఎట్టి పరిస్థితుల్లో సహించమని ఆయన హెచ్చరించారు. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా ఎన్నికైన కోదండరాం, అలీఖాన్ల నియామకం రద్దు చేస్తూ సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. తమ అభ్యర్థిత్వాన్ని గవర్నర్ వ్యతిరేకించడం, వేరే వాళ్లను నియమించడాన్ని సవాల్ చేస్తూ బీఆర్ఎస్ నేతలు దాసోజు శ్రవణ్, సత్యనారాయణ దాఖలు చేసిన పిటిషన్లపై ఈ తీర్పు ఇచ్చింది. తదుపరి విచారణను సెప్టెంబర్ 17కు వాయిదా వేసింది. ఖాళీ అయిన ఈ 2 ఎమ్మెల్సీ స్థానాల్లో నామినేషన్లు తమ తీర్పుకు లోబడే ఉంటాయని సుప్రీంకోర్టు పేర్కొంది. బెట్టింగ్ యాప్ ప్రచారం కేసులో ఈడీ విచారణ వేగంగా సాగుతుంది. ఇవాళ నటి మంచు లక్ష్మి విచారణకు హాజరయ్యారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ల వీడియోలో ఎందుకు పాల్గొన్నారు, ఇందులో ఎంత మొత్తంలో లావాదేవీలు జరిగాయి, అలాంటి విషయాలపై అధికారులు ఆమె నుంచి వివరాలు రాబట్టనున్నారు. ఈ కేసులో ఇప్పటికే సినీ నటులు విజయ్ దేవరకొండ, ప్రకాష్ రాజ్, రాణాను ఈడీ ప్రశ్నించిన విషయం తెలిసిందే. ఆపరేషన్ సింధూర్ లో కీలక పాత్ర పోషించిన త్రివిధ దళాల అధికారులు కౌన్ బనేగా కరోడ్పతి షోలో కనిపించనున్నారు. కల్నల్ సోఫియా ఖురేషి, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్, కమాండర్ ప్రేరణ దేవస్థల్ని ఆర్గనైజర్స్ ఆహ్వానించారు. ఈ స్పెషల్ ఎపిసోడ్ ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఆగస్టు 15న టెలికాస్ట్ కాబోతుంది. ఇందుకు సంబంధించిన ప్రోమో రిలీజ్ అయిపోయింది. ఆపరేషన్ సింధూర్ సమయంలో తమ అనుభవాలను వీరు హోస్ట్ అమితాబ్ బచ్చన్ తో పంచుకున్నారు.
ఆపరేషన్ సింధూర్ F-16 జెట్లను పాక్ నష్టపోయిందా అన్న ప్రశ్నను యుఎస్ దాటేసింది. దీనిని పాక్ తో చర్చించాలంటూ ఎన్డీటీవీకి జవాబిచ్చింది. నిజానికి దాయాది దేశంలోని ఈ జెట్ల టెక్నికల్ ఆపరేషన్స్, రిపేర్లన్నీ యుఎస్ కాంట్రాక్టర్లే చూస్తారు. 24/7 వారు నిఘా ఉంచుతారు. వీటిని ఉపయోగించాలనుకున్న ఒప్పందం ప్రకారం వారి అనుమతి తీసుకోవాలి. 2019లో బాలాకోట్ ఎయిర్ టెక్స్ తర్వాత జెట్స్ సురక్షితంగా ఉన్నాయని ఇదే యుఎస్ చెప్పడం గమనార్హం. పాక్ ఆర్మీ చీఫ్ అమెరికా పర్యటనపై యుఎస్ అధికార ప్రతినిధి స్పందించారు. భారత్ పాక్ మధ్య ఉద్రిక్తతల్ని ఫోన్ సంభాషణతో అమెరికా నేతలు ఆపినందుకు గర్వంగా ఉంది. ఈ రెండు దేశాల మధ్య ఘర్షణలపై యుఎస్ఏ వేగంగా స్పందించి పెద్ద విపత్తును అడ్డుకుంది. ఇరు దేశాలతో మా సంబంధాలు అలాగే ఉన్నాయి. తాజాగా ఇస్లామాబాద్ లో పాక్ తో జరిపిన చర్చల్లో ఉగ్రవాద బెదిరింపులను ఎదుర్కొనేందుకు మెరుగైన మార్గాలపై చర్చించామని ఆయన వ్యాఖ్యానించారు. పాక్ తో 3వ వన్డేలో వెస్టిండీస్ కెప్టెన్ షై హోప్ సెంచరీ బాదారు. దీంతో విండీస్ తరపున అత్యధిక సెంచరీలు బాదిన 3వ క్రికెటర్ గా హోప్ రికార్డులకెక్కారు. ప్రస్తుత వన్డే క్రికెట్ లో హోప్ మోస్ట్ అండర్ రేటెడ్ ప్లేయర్ గా మిగిలిపోయారు. 137 ఇన్నింగ్స్ లో 50.24 సగటుతో 18 సెంచరీలు, 29 ఫిఫ్టీలతో 5,879 రన్లు బాదారు. ఆమ్లా, కోహ్లీ, బాబర్, డివిలియన్ కు మాత్రమే అతడి కంటే మెరుగైన గణాంకాలున్నాయి.